టు జనం టీవీ. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం గురుగుపల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే గత 2-3 సంవత్సరాల నుంచి ఒక ముసలావిడ బాత్రూంలోనే నివాసం ఉంటుంది. బంగారు తెలంగాణగా చేశామని చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు ఈ ముసలావిడ పరిస్థితి ఆయన కనబడలేదా? స్థానిక ఎమ్మెల్యే కనబడలేదా? ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంది? ఈ ముసలావిడ అని తెలుసుకుందాం. నమస్తే అమ్మ, నీ పేరేం పేరమ్మా? భూపతి లచ్చమ్మ. ఏమైంది ఈ బాత్రూంలో ఎందుకుంటున్నావు? నా కొడుకు ఇక్కడ పోయి ఊరికాడ ఇల్లు లేదా అన్న కూలిపోతే అవి జాగన్న స్థలం నాది కూలిపోయింది. నాదేంటి కూలిపోయింది. అవన్నీ చూసి అక్కడ ఇట్లా కట్టెలు తలుపులు అని. ఇప్పుడు మీ సర్పంచ్ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి చెప్పలేదా ఈ పరిస్థితి ఎలా ఉంది? చెప్పినాము కానీ ఏం చేస్తుండో సర్పంచ్ ఏం చెప్తుండో ఏం చేస్తుండో. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పుకుంటున్నా కేసీఆర్, మీకు రాలేదా డబుల్ బెడ్రూమ్? నాకు ఇల్లు రాదు. మొన్న గృహలక్ష్మి అని చెప్పి కొత్త పథకం వచ్చింది కదా, దానికి మీరు దరఖాస్తు పెట్టుకోలేదా? పెట్టారా? మళ్ళీ ఏమైంది? రాలేదా? కొడుకు నా కోడలు పెట్టిండ్రు మనగములు రాయపడ మనగము. ఏమైంది మీకు రాలేదా? అప్పుడు రాలేదు. ఇప్పుడు పెట్టారా? ఊర్లో వచ్చింది. మీ ఊర్లో ఎవరికైనా వచ్చిందా? నలుగురికి వచ్చినాయి. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పారు కదా, పట్టించుకోలేదు కదా. ఇప్పుడు మీకు పింఛన్ వస్తుందా? పట్టించుకున్నందుకు ఇస్తారా సార్? నాకు చెప్తుందా? మీకు నెల పింఛన్ వస్తుందమ్మా? వస్తుంది. మీరు ఏమైనా పనికి వెళ్తారా? ఓన్లీ పింఛన్ కదులుతారా? పింఛన్ ఇస్తుంది. పనికి ఏమైనా వెళ్తారా? బయట పనికి ఏమన్నా కలవను కాదు, మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం 3 రోజులలో వస్తుందా? వస్తున్నాయా ముసలానికి? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ప్రచారంకి వస్తుంది ఎమ్మెల్యే, అప్పుడు ఏం ముఖం పెట్టుకుని వస్తుంది కదా? ఓటేసావా మాకు? సునీతకు? నేనా? ఏమో అయ్యో వేటేసేది చెప్పాలి. ఇప్పుడు చెప్పు. మీరు ఒకసారి కలిసారన్నారు కదా, ఎలాంటి స్పందన లేదు కదా. గృహలక్ష్మి దరఖాస్తు పెట్టుకోరు, ఊళ్ళో 4 వచ్చినాయి అంటున్నావు. ఇప్పుడు మీకు రాలేదు. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తే ఫస్ట్ నీకే ఇవ్వాలి, కానీ నీకు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఊళ్ళో నాయకులు ఏమన్నా మీకు రాని కూడా చేసారు ఏమన్నా? ఏమో అయ్యా తెలుస్తుందా? ఎవరో చేసిండ్రు. ఇప్పుడు ఈమెకు బాత్రూంలో అంటుంది. ఊళ్ళో ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లకే ఇచ్చిండ్రు. ఈ బాత్రూమ్ ఉన్నదానికి పరిస్థితి ఏందని అంటుంది. ఇప్పుడు మీకు ఉండటానికి ఇల్లు కావాలి అంతేనా? లేదు మొత్తం అదే సార్ దూరం వచ్చామంటారు. ఆయన మట్టం చేసిండు ఆనలు కొట్టేటప్పుడు. ఎవరు? సర్పంచ్. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ పెద్ద ఆవిడ గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుందట.